గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం 8th క్లాస్ హిందీ సబ్జెక్ట్ నుండి 5వ పాఠం ధరతీకి ఆంఖే అనే పాఠాన్ని తెలుగులో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా అలా ధరతీకి ఆంఖే. ధరతి అంటే ఏంటి? ఎర్త్, భూమి. ఆంఖే అంటే కళ్ళు, అంటే ఈ భూమి యొక్క కళ్ళు అని పాఠం పేరు ఇక్కడ ఉంది. అంటే మన భూమికి కనుక కళ్ళు ఉంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి మనం కనుక చూడగలిగితే అని ఏదో అర్థంతో ఇక్కడ పాఠం పేరు ఇవ్వడం అనేది ఉంది అని మనకి ఇక్కడైతే అర్థం అవుతూ ఉంది. సరే, పాఠంలోకి వెళితే అది ఏంటి అనేది చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు. ధరతీకి ఆంఖే, భూమి యొక్క కళ్ళు. బచ్చో ముఖ చిత్ర అంటే ఈ పాఠంలో ఇచ్చిన మొదటి ఈ ముఖ చిత్రాన్ని అందరూ కూడా శ్రద్ధగా చూడండి. ధ్యాన్ సే దేఖియే ముఖ చిత్రకో ఏక్ బార్. చూసారా? ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వబడ్డాయి నాన్న. చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహా హై. చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహా హై అన్నారు. అంటే ఏంటి? ఈ బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి? ఏమేమి కనిపిస్తున్నాయి? చిత్రమే ఆస్మాన్, చాంద్, సితారే ఆది దిఖాయి దే రహే హై. క్యా క్యా దిఖాయి దే రహే హై? ఏమేమి కనిపిస్తున్నాయి? చాంద్. చాంద్ అంటే ఏంటి? మూన్, చంద్రుడు. ఆస్మాన్, ఆస్మాన్ అంటే స్కై, ఆకాశము. సితారే, సితారే అంటే స్టార్స్, నక్షత్రాలు. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఈ బొమ్మలో కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, టిమ్ టిమానా, చమకనా జైసే శబ్దోं का संबंध किससे है? టిమ్ టిమానా అంటే ఏంది? మిణుకు మిణుకు మనడం. చమకనా అంటే ఏంటి? మెరవడం. ఈ పదాలు మనం ఇక్కడ చూస్తున్న ఈ బొమ్మలో దేనికి లింక్ అవుతాయి, సూట్ అవుతాయి అని అడిగాడు. टिमटिमाना, चमकना. टिमटिमाना शब्द तारों से, चमकना शब्द चांद से जुड़ते हैं. అంటే టిమ్టిమాన మిణుకు మిణుకుమని ఏమున్నాయి? స్టార్స్, నక్షత్రాలు. చమకన అనేది దేంతో సంబంధం ఉంటుంది? చాంద్, చంద్రుడితో. ఇన్హే దేఖకర్ హమ్ క్యా సోచతే హై. వీటిని చూస్తే మనకి ఏమని ఆలోచన వస్తుంది, ఏమనిపిస్తుంది? चांद तारों को देखकर हमारे मन में तरह तरह के भाव जगते हैं. అంటే ఈ చంద్రుడిని కానీ ఈ నక్షత్రాల్ని కానీ చూస్తే మన మనసులో రకరకాలైన భావాలు వస్తూ ఉంటాయి. అంటే ఏంది? మనకు మనసు ఏమని అనిపిస్తుందా అంటే हमारा मन करता है कि आसमान में उन तारों के पास हम भी जाए, वहां से पृथ्वी पर जो भी हो रहा है उसे देखे అని. అంటే ఆ ఆకాశంలో ఆ నక్షత్రాల ప్లేస్కి మనం కూడా వెళ్ళి అక్కడి నుంచి భూమి మీద ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో చూడాలని కూడా మనకు అనిపిస్తుంది. और भी हम बचपन में चांद को देखते हैं तो मामा कहते हैं ना, चांद के पास जाकर उस मामा से एक बार मिलकर आए. చిన్నప్పటి నుంచి మనం చందమామ రావే చందమామ రావే అని పిలుస్తూ ఉంటాం. కానీ మనకేమని అనిపిస్తుందిరా అంటే ఈ నక్షత్రాలని, చంద్రుడిని చూస్తే ఒక్కసారి వెళ్ళి ఆ మామని కలిసి వస్తే బాగుంటుంది కదా అని ఇలాంటివి ఫీలింగ్స్ అన్నీ కూడా ఈ నక్షత్రాలని, ఈ చంద్రుడిని చూస్తే మన మనసులో వస్తూ ఉంటాయి. ఓకే, अब सीधे पाठ में चले जाते हैं. देखिए बच्चों एक बार, बहुत पुरानी बात है. बहुत पुरानी बात అంటే చాలా కాలం క్రితం నాటి కథ అన్నమాట. ఇది చాలా రోజుల క్రితం జరిగిన కథ. एक राजा था, वह नित्य नए सपने देखता था. ఒక రాజుగారు ఉన్నారు. ఏక రాజా తా అంటే ఒక రాజుగారు ఉండేవారు అన్నమాట.
వాహ్ నిత్య నయే సపనే దేఖ్తా థా. అతను నిత్య అంటే ఎవ్రీడే, ప్రతిరోజు కొత్త కొత్త కళలు కంటూ ఉండేవాడు రాత్రిపూట నిద్రపోయినప్పుడు. ఉన్హే పూరా కర్నే కా ప్రయాస్ కర్తా. రాత్రి నిద్రపోయినప్పుడు ఏ కళ అయితే అతనికి వస్తుందో ఆ కళని నిద్ర లేచిన తర్వాత పూరా కర్నే కా, ఆ కళని నిజం చేసుకోవడానికి ప్రయాస్ కర్తా అంటే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఏం చేసేవాడు ప్రయత్నం? దర్బార్కే గుణి ఔర్ బుద్ధిమాన్ లోగోं को సపనే సునాతా. దర్బార్కే గుణి అంటే తన దర్బార్లో, తన సంస్థానంలో ఉన్న గుణి, మంచి మంచి గుణవంతులకి, బుద్ధిమంతులకి, వీళ్ళందరికీ కూడా తనకి వచ్చిన కళలన్నిటినీ కూడా వినిపిస్తూ ఉండేవాడు. సపనే ఉన్హే పూరే కర్నే మే ఉనికి సహాయత లేతా. వాళ్ళందరికీ అవన్నీ కూడా వచ్చిన కళలన్నీ చెప్పిన తర్వాత ఉన్కో పూరా కర్నే మే, ఆ కళని నిజం చేసుకోవడానికి ఆ బుద్ధిమంతులు, ఆ గుణవంతులు వాళ్ళ హెల్ప్ తీసుకునేవాడు. सपने पूरा करने के लिए अपने ఖజానే కా ముహ్ ఖోల్ దేతా. ఖజానా అంటే ఏంది? తన కోశాధికారం అంటారు, కోశాగారము అని. కోశాగారము అంటే తన సంపద మొత్తం కూడా అక్కడ దాచిపెట్టి ఉంటుంది. డబ్బులు కానీ, ధాన్యాలు కానీ, వగైరా ఇవన్నీ కూడా దాన్ని కోశాగారము అంటారు అన్నమాట. ఖజానా. దాన్ని తన కళలను నిజం చేసుకోవడానికి అయ్యే ఖర్చుని కోసం అందరికీ కూడా ఎవరికి ఎంత కావాలన్నా కానీ వాళ్ళకి ఇచ్చేదానికి సిద్ధంగా ఉండేవాడు. సఫల్ హోనే పర్ ఉన్కో సమ్మానిత్ కర్తా. ఎవరైతే ఇతనికి వచ్చిన కళను సఫల్ హోనే పర్ అంటే సక్సెస్ చేస్తారో వాళ్ళని సమ్మానిత్ కర్తా, వాళ్ళకి మంచి ఆదర సన్మానాలు చేసేవారు అన్నమాట. असफलता पर निराश नहीं होता बल्कि उनका उत्साह बढ़ाता. అసఫలత, పాపం ఇంకొంతమంది ఇతనికి వచ్చిన కళని నిజం చేయడానికి ప్రయత్నం చేసి సక్సెస్ కాలేదన్నమాట. సక్సెస్ కాలేదని, వాళ్ళకు చేయలేకపోయారని వాళ్ళు నిరాశ చెందినా ఇతను నిరాశ చెందేవాడు కాదు రాజుగారు. ఇతను నిరాశ చెందకుండా వాళ్ళల్లో కలిగిన ఆ నిరాశను కూడా దూరం చేసి వాళ్ళల్లో ఉత్సాహ బడాతా, వాళ్ళకి ఉత్సాహాన్ని పెంచేవాడు. कमियों को पूरा करके दोबारा प्रयत्न करने को प्रेरित करता. कमियों को पूरा करके, కమియా అంటే ఏంది? తనకు వచ్చిన కళను నిజం చేసుకోవడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలలో ఏది కరెక్ట్గా చేయలేదో అలాంటి లోటుపాట్లను పూరించి ఈసారి సక్సెస్ అయ్యేదానికి మళ్ళీ సెకండ్ టైం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసేవాడు అన్నమాట. राजा के व्यवहार से सभी खुश थे. वे राजा के लिए सब कुछ करने को तैयार रहते. రాజా కే వ్యవహార్ సే అంటే రాజుగారు ఈ కళల విషయం పక్కన పెడితే మామూలుగా తాను ప్రజల్ని చూసుకునే విధానం కానీ, వాళ్ళ యోగక్షేమాల గురించి ఆలోచించే విధానం కానీ, వాళ్ళ కోసం చేస్తున్న పనులు కానీ, వీటన్నిటితో రాజాకే వ్యవహార్ సే, వ్యవహార్ అంటే ఇవన్నీ వస్తాయన్నమాట. రాజాకే వ్యవహార్ సే, రాజుగారి వ్యవహారం వల్ల అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అందువల్ల ఆయనకు వచ్చిన కళలను నిజం చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళ సంతోషం గురించి రాజుగారు ఆలోచిస్తున్నారు, రాజుగారికి సంతోషం కలిగించడానికి వీళ్ళు కూడా సిద్ధంగా ఉండేవాళ్ళు అన్నమాట. ఇసీ కారణ్ राज्य दिन दूनी रात चौगुनी ఉన్నతి कर रहा था. ఇసీ కారణ్ అంటే ఏంటి కారణం? రాజుగారు ప్రజలతో బాగున్నారు, ప్రజలందరూ కూడా రాజుగారిని దేవుళ్ళలాగా చూసుకుంటూ ఉన్నారు. ఇలా వీళ్ళిద్దరి మధ్య సఖ్యత కరెక్ట్గా ఉండడం వల్ల దినుదూని రాతు చౌగుని అంటే ఇది ఒక ముహావరా అన్నమాట. అంటే తెలుగులో మనం అంటాం చూసారా, 3 పువ్వులు 6 కాయలు అని. ఆ విధంగా వీళ్ళ రాజ్యము చాలా చక్కగా ఆనందోత్సాహాలతో ఉందన్నమాట, అభివృద్ధి చెందుతూ ఉంది. రాజాకే నావ్ సముద్రమే హజారో మీల్ దూర్ జాతే ఉస్కా యశ్ ఫైలాతే. నావ్ అంటే ఏంది? పడవ. రాజుగారికి
బోట్లు షిప్పులు అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. ఈ బోట్లు, రాజుగారి బోట్స్ సముద్రాలలో వేల కిలోమీటర్లు వేరే వేరే ఊర్లకి కూడా వెళుతూ ఉంటాయి. రాజుగారి యొక్క కీర్తి ప్రతిష్టలు అంతంత దూరం కూడా, ఇంకా యష్ అంటే ఏంది? ఈయన కీర్తి, ఈయన పేరు ప్రఖ్యాతులు, ఈయన కీర్తి ప్రతిష్టలు ఈ పడవలు ఎంతెంత దూరం వెళ్తున్నాయో అంత దూరం కూడా వ్యాపించేదన్నమాట. ఇస్ ప్రకార్ ఉస్ రాజా కా రాజ్య దూర్ దూర్ తక్ ఫైల్ గయా. ఈ విధంగా రాజుగారి రాజ్యం చాలా వ్యాపిస్తూ వచ్చిందనమాట. इसके साथ साथ राजा की कठिनाइयों भी बढ़ गई. కఠినాయి అంటే ఏంటి? కష్టాలు, సమస్యలు, ప్రాబ్లమ్స్. ఇంత హ్యాపీగా ఉన్నారా? రాజ్యం పెరిగే కొద్దీ ఏమవుతుంది? దగ్గరగా ఉంటే దేన్నైనా కానీ మనం చాలా జాగ్రత్తగా, ఏ వస్తువునైనా మనిషినైనా విషయాన్నైనా జాగ్రత్తగా చూసుకోగలం. దూరం పెరిగే కొద్దీ దూరంగా ఉన్న వ్యక్తిని మనం కరెక్ట్గా చూసుకోవాలంటే కొద్దిగా కష్టం కదా. అందువల్ల రాజ్యం పెరిగే కొద్దీ రాజుగారికి కొద్దిగా సమస్యలు కూడా పెరుగుతూ వచ్చాయి. कभी कभी राजा का नाव या जहाज डूब जाता या हमले का शिकार हो जाता तो उसे तुरंत सूचना नहीं मिल पाती. చూసారా, ఇప్పుడు రాజ్యం పెద్దదైపోయింది, రాజుగారి పడవలు షిప్పులు ఇవన్నీ కూడా వేల కిలోమీటర్లు దూరం వెళుతూ ఉన్నాయి కదా. రాజాకే నావు జహాజ్, పడవలు షిప్పులు ఇవి ఎప్పుడైనా సముద్రంలో మునిగిపోయినా కానీ ఆ ఇన్ఫర్మేషన్ రాజుగారికి లభించేది కాదు. इसी तरह यदि किसी क्षेत्र में कोई भयानक स्थिति पैदा हो जाती या कहीं कोई उत्सव आदि होता तो राजा ना तो उसे देख पाता और ना ही शीघ्र जान पाता. అంటే ఏంటి? ఎక్కడైనా ఏవైనా భయంకరమైన పరిస్థితులు, సపోజ్ మన రాజ్యంలోనే ఎక్కడైనా ఎవరి మీదైనా ఏదైనా ప్రమాదాలు జరిగినా కానీ, లేదా రాజ్యంలో ఎవరి కుటుంబంలో అయినా ఏదైనా విషయంలో అయినా ఒక ఫంక్షన్ వగైరా ఏదైనా చేసినా ఆ ఫంక్షన్కి రాజుగారు చేరుకోలేకపోతున్నారు అంటే ఆ ఫంక్షన్ అక్కడ జరుగుతుంది అన్న సంగతి తనకి తెలిసేటప్పటికే లేట్ అవుతుంది. ఎక్కడైనా ప్రమాదం జరిగింది ఆదుకోవాలన్న సంగతి తనకి తెలిసేటప్పటికే లేట్ అవుతుంది. ఇలాంటి వాటి వల్ల పాపం రాజుగారు, రాజ్యం అయితే పెద్దదైంది కానీ ఆ రాజ్యంలో జరిగే విషయాలైతే ఈయనకి తెలియడంలో ఆలస్యం అవుతూ ఉంది. ఐసే మే సహాయత భేజనే మే బి విలంబ హోతా. విలంబ అంటే ఏంది? ఆలస్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఇన్ఫర్మేషన్ అందినా ఆ తర్వాత వాళ్ళకి సహాయం కోసం సైన్యాన్ని అక్కడికి పంపించేటప్పటికి కూడా ఏమవుతుంది? విలంబ, ఆలస్యం అవుతుందన్నమాట. एक दिन राजा चांदनी रात का आनंद ले रहा था. చాందిని అంటే ఏంది? వెన్నెల అన్నమాట. వెన్నెల కురిపించే రాత్రి. ఒకరోజు, బహుశా పౌర్ణమి రోజు అనుకుంటాం, పౌర్ణమి రోజు ఆ చంద్రుడు తన వెన్నెలని కురిపిస్తూ ఉన్నాడు. ఆ వెన్నెల రాత్రి రాజుగారు ఎంతో హ్యాపీగా ఆ ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. చాందుకో దేఖకర్ వహ్ సోచనే లగా. అలా వెన్నెల కురిపిస్తున్న చంద్రుడిని చూస్తూ రాజుగారు ఏదో ఆలోచనలో పడ్డారు, ఆలోచిస్తూ ఉన్నారు. కాష్ మై చాంద్ తక్ పహుంచ్ పాతా तब मैं वहां बैठकर अपने पूरे राज्य को आसानी से देख लेता అని ఆలోచిస్తున్నాడు. అంటే ఏంటి? రాజుగారు ఆ చంద్రుడిని చూస్తూ ఏమని ఆలోచిస్తున్నారంటే, ఒకవేళ నేను గనక చంద్రుడు దాకా వెళ్ళగలిగితే, అంత హైట్కి, ఆ చంద్రుడు అంత హైట్కి కనుక నేను వెళ్ళగలిగితే హ్యాపీగా ఆ చంద్రుడి పక్కన నేను కూడా కూర్చొని నా రాజ్యంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో చక్కగా చూసుకునేవాడిని. ఏ ప్రమాదం వచ్చినా, ఏ ఫంక్షన్ ఎక్కడైనా జరిగినా, నా పడవలు ఎక్కడైనా మునిగిపోతూ ఉన్నా, ఇలాగ ప్రతి ఒక్కటి కూడా నేను అక్కడి నుంచి చూసుకొని వెంటనే వాళ్ళకి నేను హెల్ప్ చేయగలిగేవాడిని అని రాజుగారు ఆ విషయం ఆలోచిస్తూ ఉన్నారు. సోచతే సోచతే రాజాకో నీంద్ ఆగయి. అలా ఆలోచిస్తూ ఉంటే రాజుగారికి అలా చంద్రుడిని చూస్తూ మంచం మీద పడుకొని వెన్నెల రాత్రి ఆలోచిస్తూ
టక్కని కళ్ళు మూసుకొని నిద్రపోయాడు అన్నమాట. उसने एक विचित्र सपना देखा. राजा को लगा जैसे चांद की 2 आंखें हैं, मुंह है. చూసారా, ఆ చంద్రుణ్ణి చూస్తూ నిద్రపోయాడు కదా, ఆలోచిస్తూ అతనికి ఒక విచిత్రమైన కళ వచ్చింది. ఏక విచిత్ర సపన. సపన అంటే డ్రీమ్స్, కళ. ఒక విచిత్రమైన కళ వచ్చింది. ఏంటంటే ఆ కళ, ఆ రాజుగారికి ఆ కళలో చంద్రుడు కనిపించాడు. చాందుకో 2 ఆంఖే హై. ఆ చంద్రుడికి 2 కళ్ళు ఉన్నాయంట, ఒక నోరు కూడా ఉంది. అలా కనిపించింది. కనబడ్డం వరకేనా? चांद अपनी बड़ी बड़ी आंखों से इधर उधर देख रहा है और कह रहा है. ఆ చంద్రుడట 2 కళ్ళు ఉన్నాయన్నాను కదా, తన పెద్ద పెద్ద కళ్ళతో ఇదర్ ఉదర్ అటు ఇటు చూస్తూ ఉన్నాడంట. తనకు నోరు ఉందని చెప్పాను కదా, మూసే కహ్ రహా హై. రాజుగారితో ఏదో అంటుంది. ఏమంటుందో చూద్దాం. देखो वह तुम्हारी नाव चली जा रही है. अरे समुद्र में तूफान आने वाला है. चिंता मत करो, मैं अभी तुम्हारी नाव को सूचित करता हूं कि वह अपना मार्ग बदल ले. చూసారా, రాజా రాజా మీ పడవలు సముద్రంలో ఈ వైపుగా వెళుతూ ఉన్నాయి, ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాయి. నావు చలి జా రహీ హై. మీ పడవలు ముందుకి సముద్రంలో వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ ముందర తుఫాన్ ఆనే వాలి హై. అక్కడ తుఫాన్ రాబోతుంది రాజా. ఈ పడవలు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాయా, ఆ ముందు ప్రాంతంలో తుఫాన్ రాబోతూ ఉంది. సరేలే, చింతా మత్కరో, మీరేమీ దిగులు పడొద్దులేండి మహారాజా. నేను ఇప్పుడే ఇన్ఫర్మేషను ఆ షిప్ వాళ్ళకి చెప్పేస్తాను, వాళ్ళు రూట్ మార్చుకొని వేరే సైడ్ వెళ్తారులేండి అని చంద్రుడు అన్నాడంట రాజుగారితో. మళ్ళీ ఇంకొకటి, అరే తుమారే రాజ్య పర్ కిసీనే హమలా కియా హై. హమలా అంటే ఏంది? అటాక్. రాజా రాజా మీ రాజ్యం మీద ఎవరో శత్రువులు అటాక్ చేశారు మహారాజా. సహాయతాకే లియే సేనా భేజో. మీరు త్వరగా ఇక్కడి నుంచి సైన్యాన్ని పంపించండి మహారాజా, మీ రాజ్యం మీదకి శత్రువులు అటాక్ చేశారు అని చంద్రుడు రాజుగారితో అంటున్నారట. वह देखो तुम्हारे राज्य के पूर्व में उत्सव मनाया जा रहा है, तरह तरह के खेलों का आयोजन हो रहा है. రాజా రాజా మీ రాజ్యంలో ఒక మంచి ఫంక్షన్ జరుగుతుంది, మంచి జాతర జరుగుతుంది మహారాజా. ఈ ఈస్ట్ సైడ్, పూర్వం అంటే ఏంది? ఈస్ట్, తూర్పు వైపున. మహారాజా మీ రాజ్యంలో తూర్పు వైపున అక్కడ ఉన్న ఒక ఊరి దగ్గర జాతర జరుగుతూ ఉంది. ఎంత బాగా చేస్తున్నారో తెలుసా రాజా ఆ జాతర. రకరకాలైన గేమ్స్ కాంపిటీషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆయోజన్ ఏర్పాటు కూడా చేశారు మహారాజా అన్నారు. రాజానే సపనే మే హీ చాంద్ కో ధన్యవాద్ కియా. రాజుగారు కళలోనే, సపనే మే హీ అంటే కళలోనే చంద్రుడికి థ్యాంక్స్ చంద్రుడు, నాకు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని చాలా చక్కగా చాలా ఫాస్ట్గా చెప్పావు. దానివల్ల నేను నా పడవల్ని కాపాడుకోగలిగాను, నా రాజ్యాన్ని కాపాడుకోగలిగాను. ఈ ఉత్సవాల గురించి విషయాలు తెలుసుకొని కూడా ఆనందపడ్డాను. థ్యాంక్స్ చంద్రుడు అని చెప్పి కళలోనే థ్యాంక్స్ చెప్పారు. సుబహ్ హుయి समय पर दरबार लगा, राजा ने अपना सपना सुनाया. సుబహ్ హుయి అంటే ఇది తెల్లవారిందనమాట. తెల్లవారగానే ప్రతిరోజు లాగానే ఆ రోజు కూడా మీటింగ్ ఏర్పాటు అయింది. దర్బార్ లాగా అంటే దర్బార్ అంటే మీటింగ్ ఏర్పాటు జరిగిందనమాట. ప్రతిరోజు లాగానే తనకు వచ్చిన కళను అందరూ బుద్ధిమంతులకి, గుణవంతులకి అందరికీ కూడా చెప్పడం జరిగింది. फिर हंसते हुए कहा सपना शायद सपना ही रहेगा. అయితే ఈసారి మన రాజుగారు ఆ కళని నిజం ఎలా చేసుకుంటారు? మిగతా ఏదైనా విషయం అయితే నిజం చేసుకునేవాళ్ళు. చంద్రుడికి 2 కళ్ళు ఉన్నాయి, ఒక నోరు ఉంది, చంద్రుడు మాట్లాడాడు, దీన్ని ఎలా నిజం చేసుకుంటారు? అందువల్ల రాజుగారికే నవ్వు వచ్చేసింది. అతనే నవ్వి ఈ కళ కలగానే ఉండిపోతుందేమో అని రాజుగారు అన్నారన్నమాట.
राजा के हंसी के पीछे छिपी निराशा और दर्द ने दरबारियों को विचलित कर दिया. రాజాకి హసీకే పీచే, రాజుగారు నవ్వుతున్నారు కానీ పాపం అది కూడా బాధతో కూడిన నవ్వు. అతని నవ్వు వెనక ఉన్న ఆ బాధని ఆ సభలో ఉన్న అందరి కూడా చాలా ఈజీగా తెలుసుకున్నారు. పాపం వాళ్ళు ఈ రాజుగారిని ఎలా సంతోషపెట్టాలా అని విచలిత్ రహే, చాలా దిగులుగా ఉన్నారు అందరూ కూడా. एक वृद्ध दरबारी ने कहा, महाराज निराश ना हो, आपका यह सपना अवश्य सच होगा అని. అక్కడనే ఆ దర్బార్లోనే ఆ సభలో ఒక వృద్ధ దర్బారీ, అంటే ఆ దర్బార్లో ఆ సభలో ఉన్న ఒక అతను, ముసలతను ఒక మాట అన్నాడు. ఏమన్నా అంటే, మహారాజా మీరు దిగులు పడకండి, మీకు వచ్చిన ఈ కళ త్వరలో నిజమవుతుంది మహారాజా, తప్పకుండా నిజమవుతుంది అన్నాడు. फिर एक दिन ना राजा रहा ना वृद्ध दरबार, धीरे धीरे समय बीतता गया. फिर एक दिन राजा ना रहा, చాలా రోజులు గడిచిపోయింది నాన్న, చాలా రోజులు గడిచిపోయింది. చాలా రోజుల తర్వాత రాజుగారు లేరు. చాలా చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, రాజుగారు చనిపోయారు. వృద్ధ దర్బారీ అంటే ఆ దర్బార్లో ఉన్న ఒక ముసలి వ్యక్తి, ఆ ఓల్డ్ మ్యాన్, ఆయన చనిపోయారు. ఆఖిర్ వహ్ దిన్ ఆహీ గయా జబ్ రాజా కా సపనా సచ్ముచ్ సచ్ హో గయా. కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికీ రాజుగారికి ఎప్పుడో పాతకాలంలో వచ్చిన కళ నిజమైపోయింది. కళ నిజం ఎలా అయిందబ్బా? आज सैकड़ों कृत्रिम उपग्रह पृथ्वी की परिक्रमा कर रहे हैं. చూసారా ఏంది చంద్రుడికి కళ్ళు నోరు ఉండడం అంటే? సేకడం అంటే ఏంది? వందల ఉపగ్రహాలు అంటే మనం పంపించినవి. మనం శ్రీహరికోట నుంచి ఆడి నుంచి ఉపగ్రహాలని పంపిస్తాం కదా, ఆ ఉపగ్రహాలు పైకి వెళ్ళి ఆ చంద్రుడు ఎలా అయితే మనకు హెల్ప్ చేశాడో ఆ రోజు రాజుగారికి, అలాగా ఈ వందల ఉపగ్రహాలు ఆకాశంలోకి వెళ్ళి మన భూమి చుట్టూ పృథ్వీకి పరిక్రమ కర్ రహే హై, భూమి చుట్టూ తిరుగుతున్నాయి. పరిక్రమ అంటే రౌండ్ తిరగడం అన్నమాట. आज अकेला चांद ही हमारी धरती की आंख नहीं है, अंतरिक्ष में सैकड़ों कृत्रिम उपग्रह चक्कर काट रहे हैं जो कई नई बातों की जानकारी हमें देते हैं. చూసారా, అకేలా చాంద్ హీ నహీ, కేవలం ఆ రోజు రాజుగారికి వచ్చిన కళలో చంద్రుడు ఒక్కడే కదా మాట్లాడింది, మనకు హెల్ప్ చేసింది. ఇప్పుడు చంద్రుడు ఒక్కడే కాదంట, ఆకాశంలోకి పంపించిన వందల ఉపగ్రహాలు అవి తిరుగుతూ ఉన్నాయి. మనకి కొత్త నయీ బాతే జాన్కారీ, కొత్త విషయాల్ని, కొత్త ఇన్ఫర్మేషన్స్ని అన్నిటినీ మనకు అందిస్తూ ఉన్నాయి. చాలా ఫాస్ట్గా అందిస్తూ ఉన్నాయి. कृत्रिम उपग्रह सचमुच धरती की चक्कर काटती आंखों के समान है. కాబట్టి ఇక మనం చెప్పుకోవచ్చు కదా తప్పకుండా, ఈ కృత్రిమ ఉపగ్రహం అంటే మనం తయారు చేసి పంపించిన ఈ ఉపగ్రహం నిజంగా ధరతీకి చక్కర్ కాటితి అంటే ఈ భూమిని ప్రదక్షిణాలు చేస్తూ ఏం జరుగుతుందో తెలియజేస్తున్న కళ్ళు అని మనం చెప్పొచ్చు. ఈ భూమి యొక్క కళ్ళు ఈ కృత్రిమ ఉపగ్రహాలు అని. వే సబ్బు దేఖలేతే హై, మొత్తం చూసుకుంటాయంట. ఇవి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో మొత్తం చూసుకుంటాయి. సముద్ర మే ఉడితే తూఫాన్, धरती पर होने वाले तरह तरह के विस्फोट, यहाँ वहाँ चलने वाले भयानक युद्ध. ఏంటి? సముద్రమే ఉడితే తుఫాన్, సముద్రాల్లో తుఫాన్లు వచ్చినా మనకి వెంటనే ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. ఇక భూమి మీద ఎక్కడెక్కడ ఏమేమి బాంబు పేలుళ్ళు జరిగాయి, ఎక్కడ ఏ ప్రమాదాలు జరిగాయి ఏంటనేది మొత్తం కూడా మనకు తెలిసిపోతూ ఉంది. ఇంకా అంతేకాదు యుద్ధాలు కూడా, ఎక్కడెక్కడ ఎలాంటి భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి అనే విషయాలు కూడా మనకి కృత్రిమ ఉపగ్రహాల ద్వారా తెలిసిపోతూ ఉంది.
यही नहीं, वे मौसम को बहुत पहले पहचान लेते हैं और आने वाले खतरों से सावधान कर देते हैं. మౌసం అంటే ఏంది? వాతావరణం. మనం న్యూస్ వింటూ ఉంటాం కదా, రాబోయే 24 గంటల్లో తుఫాన్ రాబోతుందని, వానలు పడబోతున్నాయని, లేకపోతే ఎండలు ఎక్కువగా ఉంటాయని. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ కృత్రిమ ఉపగ్రహాలే మనకు తెలియజేస్తూ ఉన్నాయన్నమాట. అలా తెలియజేసి మనలందరినీ కూడా జాగ్రత్తగా ఉండమని హెచ్చరికలు చేస్తూ ఉంటుంది. अंतरिक्ष तथा सौरमंडल के ग्रहों के बारे में जानकारी भी देते हैं. అంతేకాదు, అంతరిక్షంలో అక్కడ వేరే గ్రహాలలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్లు కూడా మనకి ఈ కృత్రిమ ఉపగ్రహాల ద్వారా కేవలం భూమి మీద ఉన్న విషయాలే కాదు, ఇతర గ్రహాల విషయాలు కూడా మనకి వీటి వల్ల తెలుస్తూ ఉన్నాయి. जिनसे इन ग्रहों की यात्रा का मार्ग तैयार होता है. అలా తెలియడం వల్ల ఏంది? గ్రహంకి యాత్రా కా మార్గ, ఆ గ్రహాల్లోకి మన వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ ఎలా ఉంది ఏంది అనేది కూడా చూసి వస్తూ ఉంటారన్నమాట. ये पलक झपकते संदेशों को, चित्रों को और टेलीविजन कार्यक्रमों को हजारों मील दूर पहुंचाते हैं. పలక్ జపగతే అంటే కనురెప్ప పాటు సమయంలోనే ఇవి మనం ఏదైనా మెసేజ్ ఎవరికైనా ఫోన్ల ద్వారా కానీ ఈమెయిల్ అని వాటి అంటుంటాం కదా, మెసేజ్ పంపిస్తే కన్ను మూసి కన్ను తెరిచేలోగా మెసేజ్ 1000 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. సినిమాల్ని చూడగలుగుతూ ఉన్నాం, టెలిఫోన్లో మాట్లాడుకోగలుగుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా టీవీలో సినిమాలు చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనకి ఏందిరా అంటే ఈ కృత్రిమ ఉపగ్రహాల వల్ల సాధ్యమవుతూ ఉందన్నమాట. अब वे हमारे लिए शिक्षक का भी कार्य कर रहे हैं. ऐसे शिक्षक जो अंतरिक्ष में घूमते घूमते हमारे किसानों और बच्चों को नई नई बातें सिखा रहे हैं. ये अब हमारे लिए शिक्षक का कार्य. शिक्षक అంటే ఏంది? ఒక టీచర్. ఈ కృత్రిమ ఉపగ్రహాలు ఒక టీచర్ లాగా మనకి మొత్తం నాలెడ్జ్ని ఇస్తూ ఉన్నాయి. ఏంది? మన చిన్నపిల్లలకి కావాల్సిన సమాచారం అయితే ఇప్పుడు చూడండి, గూగుల్ అని ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఈ వీటి ద్వారా చిన్నపిల్లలకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఏమి, ఫార్మర్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఏమి, ఇవన్నీ కూడా ఇవి ఇస్తూ ఉన్నాయి. అంతేకాదు, ఫార్మర్స్ ఏ భూమి దగ్గర ఎలాంటి పంట పండిస్తే మంచి పంట చేతికి వస్తుంది అనే విషయాల్ని భూమిని బట్టి ఇవి కూడా మనకి ఆ ఇన్ఫర్మేషన్ ఈ కృత్రిమ ఉపగ్రహాల ద్వారా తెలుస్తూ ఉందన్నమాట. వే सैकड़ों इन उपग्रहों की नजर बड़ी तेज है. इनसे कोई बात छिपी नहीं रहती, इसलिए इनसे बढ़िया जासूस भला कौन हो सकता है. ఇవి చాలా పవర్ఫుల్ నాన్న ఈ కృత్రిమ ఉపగ్రహాలు. భూమి మీదే కాదు, భూమి లోపల ఎక్కడ ఏ ఉన్నాయి అనేది కూడా, ఎక్కడ సంపద ఉంది అనే విషయాలు కూడా ఈ కృత్రిమ ఉపగ్రహాల వల్ల మనకి తెలిసిపోతూ ఉంటుంది. ప్రతి విషయం, పక్క దేశం నుంచి శత్రువులు ఎవరైనా మన మీదకి అటాక్ చేయబోతున్నారా అనే విషయాలు కూడా తెలిసిపోతాయి. కాబట్టి ఇంతకు మించిన పెద్ద డిటెక్టివ్ ఎవరు ఉంటారు? అది. वे सैकड़ों मील की ऊंचाई से चित्र खींचते हैं और शत्रु की सैनिक तैयारियों के बारे में जानकारी देते हैं. ఎంత హైట్లో ఉంటుందో తెలుసా? 1000 కిలోమీటర్లు ఎత్తులో ఉండేవి. అక్కడి నుంచి కూడా కింద ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో ఫోటోలు తీసి మరీ మనకు పంపిస్తుంది. మన దేశ శత్రువులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో ప్రూఫ్స్తో సహా మనకు పంపిస్తుంది ఫోటోలు తీసి. కాష్ ఆజ్ వహ్ రాజా होता तो अपना सपना सच होता, देख कितना खुश होता. అది నాన్న సంగతి. ఈ రోజు గనక ఆ రాజుగారు బ్రతికి ఉండుంటే తనకు వచ్చిన కళ నిజమైందని ఎంత ఆనందంగా సంబరపడిపోయేవాడు. అది
చూసారా టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందో. ఇదనమాట నాన్న ధరతీకి ఆంఖే అంటే భూమి యొక్క కళ్ళు అన్నారు. ఎందుకురా అంటే ఈ ఉపగ్రహాల వల్ల. అర్థమైందా పిల్లలు? అందువల్ల మనమంతా కూడా సైన్స్ అనేది మనందరి అభివృద్ధికి చాలా మంచిది. సైన్స్ అనేది మంచికి వినియోగించుకోవాలి, చెడుకి వినియోగించకూడదు అనేది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా పిల్లలు? ధన్యవాదాలు.